ఇంకా మార్గమతులు ఎంతమంది ఉన్నారు, వారు కూడా క్షేమంగా వచ్చి నన్ను ఆరాధించి మహింపరిచి పూజించి గణపరచడానికి సహాయం చెప్పండి. ఈ ఆవాదం నీ బాసల్లో నాకు తెలుసుకుంటాను. నీ సరైన మాతో ఉంచుతాను. నీ పరిశుధాత్మక ఆయా కార్యక్రమం నడిపించిన ప్రతి బిడ్డను నడిపిస్తారని నమ్ముచున్నా. ఇక్కడ జరుగు ప్రతి కార్యం నీకు మహికరంగా, మా అందరికీ ప్రయోజనకరంగా, దీవెనకరంగా వస్తారని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా దేవుని కీర్తించాల్సిన వారైనా కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని కీర్తించడానికి మన సహోదరుడు నాగరాజు ప్రసన్న వచ్చి దేవుని నామాన్ని కీర్తించాలని గణపరచాలని కోరుచున్నాను. తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడొచ్చిన పరిశుద్ధులందరికీ మనందరి ప్రభావం వేసుకేస్తున్నాము అన్నారు. ఆత్మీయమైనటువంటి కీర్తన ద్వారా దేవుని నామాన్ని మనం పరుచుకున్నాం. కీర్తన సంఖ్య 35. కీర్తన సంఖ్య 35. యెహోవా సత్యదేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి, నీవే నడులను ఎడబాయమని, నీవే నడులను విడనాడమని, నా రక్షణకర్త నీవే అని, నా రక్షణకర్త నీవే అని. యెహోవా సత్యదేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి, నీవే ఆశ్రయ దుర్గమై, నా కోటమై, నాదుడమై, నీవే ఆశ్రయ దుర్గమై, నా కోటమై, నాదుడమై, నన్ను కదలింపనీయవని, నాదు ఆశ్రయం నీవని, నన్ను కదలింపనీయవని, నాదు ఆశ్రయం నీవని. యెహోవా సత్యదేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి, నీదు సాత్యసు వార్తయే నా జీవమై, మార్గమునై, నీదు సాత్యసు వార్తయే నా జీవమై, మార్గమునై, నన్ను నడిపించుచు కానివై, నాదు ఆధారం నీవని, నన్ను నడిపించుచు కానివై, నాదు ఆధారం నీవని. యెహోవా సత్యదేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి.
కీర్తన సంఖ్య 95. కొన్ని కీర్తన పుస్తకంలో 89లో ఉంది. మీ చరణంలో నమ్ముతున్నాను కీర్తన సంఖ్య 95, 89. నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి దిక్కిగా నీవే చక్కగలావే దిక్కిగా నీవే చక్కగలావే నీకిరే మ్రోకుదు నీకిరే మ్రోకుదు నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి ఐహిక సుఖము నరసితి నిత్యము ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహా ద్రోహిణి 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 ఆహా ద్రోహిణి 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి న్యాయముగాని నా క్రియలాని న్యాయముగాని నా క్రియలాని రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి భావము మార్చి నా వెత దీచి భావము మార్చి నా వెత దీచి దేవర ప్రోవమే 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 దేవర ప్రోవమే 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే చంచల బుద్ధి వంచనయోధి చంచల బుద్ధి వంచనయోధి ఉంచక త్రుంచవే 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 ఉంచక త్రుంచవే 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి చుట్టుకొని ఉన్న శోధనలున్నా చుట్టుకొని ఉన్న శోధనలున్నా పట్టు విడగోటమే కోటమే కోటమే పట్టు విడగోటమే
నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి నాచు పిశాచి నరకుడగాచి నాచు పిశాచి నరకుడగాచి కాచుకోదాచమే దాచమే దాచమే కాచుకోదాచమే దాచమే దాచమే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి యేసుని తోడా నెవరు సాటి యేసుని తోడా నెవరు సాటి దోషము బాపును 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 దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే బాటితి నీ పాదములే బాటితి ఈ అవకాశం ఇచ్చాను ప్రభుత్వం వేసుకేస్తున్నాను. కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన ఇరువురు సహోదరులకు ప్రభునామాలు. మరి మనం కంటిన్యూగా వాక్యం చదువుకుంటున్నాము. అది పాత నిబంధన ఇర్మియా 46వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతున్నాం. మరి అదే రీతిగా కృత నిబంధన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 21 మన సహోదరుడు నాగరాజు కొత్త నిబంధన వినిపిస్తారు. మొదటిగా పాత నిబంధన ఉత్తర పత్రికలో చదువుతున్నాము. అది ఇర్మియా అందరూ పైకి వేసినట్లయితే ఇర్మియా 46వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉత్తర పత్రికలో చదువుతున్నాము. అన్నిటిని వచ్చి ప్రవక్త ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దారును కేడము స్థిరపరచుకుని యుద్ధములకు రండి. మాకేం కనపడుతున్నది? వారు ఓడిపోతున్నారు, వెలికి తీర్చున్నారు, వారు బలాలు అపజయం అందుతున్నారు, తిరిగి చూడక వేగంగా పారిపోతున్నారు, ఎటు చూసినా భయమే. యెహోవా మాట ఇది. నైల్ నది ప్రవాహం వలె వచ్చి ఇతరుడు ఇతని జలములు నదుల వలె ప్రవహించినవి. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరండి. డాలును పట్టుకుని కుషేయును పుతీయులను వినుకాండైన లూదీయులను బయలుదేరను.
అవునండి. పొద్దున నుంచి 3వ అధ్యాయము 8 నుంచి 7 వరకు వచ్చిన చదివించుకోవచ్చు. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని భయభక్తిగా చదువుతున్నాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 21వ వచనం వరకు, పేజ్ నంబర్ 174. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 21 వరకు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నీతి సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిలో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన అందరి విశ్వాసం చేత ధైర్యమును ఎక్కువైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇది మీకు మహిమకరమై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తమ మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమన్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి యేసుక్రీస్తు నామమున ఉన్నాడు. వాక్యాన్ని చదివిన సహోదరులకి బ్రహ్మనాలు. మరి ఆరాధన భాగం ఆ పురుషుల భోజనం వినవలసిన వారైనా మన హృదయాలను మన మనసును చెప్పుపరుచుకుంటే మా మధ్య సహోదరులు ప్రసాదం వచ్చి అపోసిన భోజనం మనకు తెలియజేయాలని ప్రేమపడుతుందా ఆహ్వానిస్తుంది. ఆత్మీయమైనటువంటి ఆరాధన కార్యక్రమానికి కూడొచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి వందనాలు చూపించుకుంటున్నాం. ఆరాధన కార్యక్రమంలో అపోస్తల బోధలో భాగంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించవలసిన వారమైన కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేజీ నంబరు 516, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 25వ వచనం. నా ప్రాణము మట్టిని హత్తుకొనిచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. దేవుడు ఈ వాక్యం నా కోసం ఆశీర్వదించి దీవించినట్లుగా ప్రార్థించుకున్నాం. అందరూ కనుమూసుకొని తలచుకుంటే ప్రార్థన చేస్తున్నాం. కృపాసక్తి సంపూర్ణమైన
పరలోకమందున మన ఆయన ప్రేమ మధ్య గడిచిన ప్రభుత్వం నుంచి నేటి వరకు వ్యాపారమైన కనికరాన్ని చేత కృప చేత మమ్మల్ని కాల్చి కాపాడి మరొక అద్భుతమైనటువంటి ప్రభుత్వంలో మీరు ఆ ప్రభు గారు పరిశుద్ధాత్మ మా మధ్య ఉండగా మేమందరం కూడి ఏక మనస్సు ఏక భావం ఏక తాత్పర్యం కలిగి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి పూజించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానైనా ఆరాధనలో ఒక భాగమైనటువంటి అపోస్తలుల బోధలో మేము పాల్గొనబోతుండగా ఈరోజు మా అందరి కోసం మీరు సిద్ధపరిచినటువంటి ఈ వాక్యాలు మేము ధ్యానించి అందులో ఉన్నటువంటి సత్యాలు గ్రహించి దిద్దుబాటు మాకు అవసరమైతే నాయన మీ వాక్యాన్ని బట్టి మేము దిద్దుకోవడానికి మీ లేఖనాలను బట్టి మేము సంతోషించడానికి ఉద్యోగం పొందడానికి సహాయం చేయాలని వాక్యాన్ని బోధిస్తున్న నాకు తెలుస్తున్న పిల్లలందరికీ మీ ఆత్మ యొక్క బలాన్ని శక్తిని ప్రసాదించాలని మా ప్రార్థన మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కాలంలో కీర్తన గ్రంథం 118 నుంచి గత వారాల్లో అనేకమైనటువంటి సత్యాలు మనం ధ్యానించాం. ఆ వాక్యం మనకి ఎలా మేలు కలిగిస్తుందో, ఆ వాక్యం ఎలాంటిదో మనం ధ్యానించాము. ఈ కీర్తనకారుడు ఈ 118వ అధ్యాయంలో మరొక శ్రేష్టమైన సంగతిని తెలియజేస్తున్నాడు. అదేంటంటే దేవునికి ప్రార్థన ఏ విషయాల్లో ప్రార్థించాలి. ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే క్రైస్తవులైనటువంటి మనం ఏ విషయాల కోసం దేవునికి ప్రార్థించాలి, దేవునికి విన్నవించుకోవాలి, దేవునికి మొరపెట్టుకోవాలి అనే అంశాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. మరి కీర్తనల గ్రంథంలో అనేక అధ్యాయాల్లో ఇది పద్యలోపకమైనటువంటి ఒక గ్రంథం. అన్నీ కూడా కీర్తనలో రాయబడినట్టు. ఈ కీర్తనలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. 80వ కీర్తన చూస్తే ఆసాపు చేసినటువంటి ప్రార్థన రాయబడి, కీర్తన రూపంలో ప్రార్థన. 85వ అధ్యాయంలో కోరహు కుమారుడు ప్రార్థించిన ప్రార్థన రాయబడి, 143వ కీర్తనలో దావీదు ప్రార్థన, దావీదు ఎలా ప్రార్థన చేశాడో రాయబడింది. సో ఈ ప్రార్థనలన్నీ కూడా మనం గమనిస్తే ఎందుకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే మన బాప్తిసం మంది నూతన జీవనాన్ని పొందాము, జీవితాన్ని అనుగ్రహించారు దేవుడు. బాప్తిసం ద్వారా పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహించారు. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితము దేవుడు మనకు ప్రసాదించాడు. యేసుప్రభువులో నేనే మార్గము జీవం, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద వే. ఆయనలో జీవము, ఆ జీవము మనకు ఇవ్వబడింది. అయితే బాప్తిసం తీసుకొని కొంతకాలం గడుస్తూ ఉంటే మనలో కొన్నిసార్లు అలసత్వం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్యమం, ఆ జీవం మరుగున పడే అవకాశం ఉంది అని అనేక మంది భక్తుల జీవితాలకు మనకు తెలియజేస్తాం. ఉదాహరణకి చూడండి, 119 అధ్యాయం 25లో నా ప్రాణము మంటిని హత్తుకున్నది రాస్తున్నాడు. మంటిని ఎందుకు హత్తుకున్నది? ఆయన ప్రాణం అంటే ఆ విశ్వాస జీవితంలో ప్రయాణంలో ఒక్కొక్కసారి ఆ
అవిశ్వాసం ఏర్పడుతుంది, ఒక్కొక్కసారి నిరాశ ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం విద్యార్థులను మనం గమనిస్తే, ఉదాహరణ అయితే మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్తాను. వాళ్ళు చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ఏమంటారంటే వాళ్ళు ఏమంటారు, ఒక్కొక్కసారి చదువుకునేవాళ్ళు ఎందుకు ఈ చదువు నేను చదవని ఆపేస్తాను, ఈ చదవలేకపోతున్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులు, వాడు ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు కానీ అడిగితే మేము చేయలేకపోతున్నాం, ఆ ఉద్యోగం మేము చేయలేము, మా వల్ల కావట్లేదు. ఏ పనే చేసేవాడు అయినా కూడా. అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అంటున్నారు. విశ్వాసులకు కూడా, భక్తులకు కూడా ఆ భక్తి జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక స్టాగ్నేషన్ ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఎంతకాలము ఈ జీవితాన్ని జీవిస్తాము. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణం అలసిపోయింది, మంటిని హత్తుకోండి. సో ఇప్పుడు మళ్ళా ఏం చేయాలో, మళ్ళా క్రాక్లేదు కావాలి, మళ్ళా ఉద్యమం రావాలి. ఒకసారి ఏరియా భక్తులు తెలుసు మనందరికి, మహాప్రవక్త ఏరియా. ఆయన్ని ఎదిరించేవాళ్ళు ఎవరు లేరు ఇశ్రాయేలు దేశం, ఎవరికైనా జవాబు చెప్తారు. అలాంటి ఆయన గుహలో దాముకున్నాడు. ఎందుకు అక్కడ ఉన్నామంటే, నేను ఇంక బ్రతకలేదు, నా పరిస్థితి బాగాలేదు, నేను మరణాపేక్ష కలిగి ఉన్నాను అంటాడు దేవుడు వాక్యంలో చూస్తే. అప్పుడు దేవుడు ఆయన పిలిచి మళ్ళా ఆయన సేవలోకి పంపించి ఎదిగారు. దాంతో ఒక సవాల్ విసక్క, ఒక ఎద్దుని సిద్ధపరచడం, మీరు మీ దేవతను పూజించండి, నేను నా దేవుని పూజించండి. ఎవరు దహిస్తారో, అగ్నితో దహిస్తారో చూద్దాం. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, విశ్వాసుల జీవితంలో ఒక్కొక్కసారి ఆత్మీయమైన జీవితం మనలో ఉద్యోగం సన్నగిలుతుంది, సన్నగిలేటువంటి అవకాశం ఉంది అని దేవుడు ప్రార్థన సెలవిస్తారు. అలాంటి సమయంలో తిరిగి మనలో పునరుజ్జీవనానికి, ఉజ్జీవనానికి మనం ఏం చేయాలి అంటే, భక్తులు ఏం తెలియజేస్తున్నారంటే ప్రార్థన చేయాలి. దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, తిరిగి మనలో మనం పోగొట్టుకున్నటువంటి విశ్వాసాన్ని, మనం పోగొట్టుకున్న నిరీక్షణని, మనలో సన్నగిలిన ప్రేమని, వీటన్నిటిని పునరుజ్జీవిస్తాడు, పునరుజ్జీవాన్ని కలిగిస్తాడు దేవుడు. దేవునికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకి ఆ శక్తి ఉంది. ఇర్మియా భక్తుడు అంటాడు, ఆయన బోధించి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు బోధించాడంటే 40 సంవత్సరాలు బోధించాడు. బోధిస్తే ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోరు. ఎలా అంటారు అంటే, అప్పుడు బాప్తిసం లేదు, మీకు అర్థం అవ్వాలి. నేను ఒక్కరు కూడా దేవుడు నమ్ముకోలేదు. తప్పదు కదా, 2 రోజులుగా 40 సంవత్సరాలు బోధించాడు. అప్పుడు ఎవరికైనా విశ్వస్తుంది కదా, మానవులు కదా, మనం ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంకగానే నేను బోధిస్తాడు, నీ పేరు ఎత్తను, నీ మాట ఎత్తను, అసలు నేను ఎందుకు పుట్టాను. ఆయన శపించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తిరిగి ఉద్యోగాన్ని కలిగిస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ఎలాంటి నిర్లిప్తమైనటువంటి దినం, అనాసక్తి కలిగినటువంటి దినం, ఏమాత్రం ఉద్యోగం లేనటువంటి దినంలో మనం దేవునికి ప్రార్థన చేస్తే
దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మళ్ళా మనకు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. ఎంతకు మునుపు కన్నా మేలైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు అని భక్తులు తెలియజేస్తారు. అటు మొదలుగా మనం ప్రార్థన అంశాల్లో మొదటి అంశం మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే తిరిగి నాలో జీవాన్ని నింపండి, నాకు ఉద్యోగాన్ని కలిగించండి, మునుపడినటువంటి విశ్వాసాన్ని తిరిగి నాకు అనుగ్రహించండి, మునుపటి ప్రేమను నాకు అనుగ్రహించండి అని దేవునికి మనం ప్రార్థన చేయాల్సిన వారు. మరొక అంశాన్ని నేను తెలియజేస్తాను. 119వ అధ్యాయము 58వ వచనాన్ని చదవండి సోదరుడు. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు. శాసనం అంటే ఏం చెప్పనవుతుంది? ఆయన వాక్యమే. ఆ వాక్యానికి మరొక పేరు ఆయన శాసనం, కట్టడం. సో నీవు నియమించినటువంటి, నువ్వు ఇచ్చినటువంటి వాక్యం చొప్పున నేను జీవించేటట్టుగా నన్ను ప్రార్థన. ఒక్కొక్కసారి మన జీవితం వేరుగా ఉంటుంది, మనం చదివే వాక్యం వేరుగా ఉంటుంది, మన వినే వాక్యం వేరుగా ఉంటుంది, మన దైనందిన జీవితాలు వేరుగా ఉంటాయి. అలా వ్యత్యాసాన్ని దేవుడు చూడాలనుకోవడం. ఆయన వాక్యం ఏం చెప్తుందో, ఆయన కట్టడంలో నియమాలు ఏం బోధిస్తున్నాయో అలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి వచ్చినటువంటి 37వ వచనం 119వ అధ్యాయంలో ఈ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయి. 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిగివేయను, నీ మార్గములలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపు. 38లో నీవిచ్చిన వాక్యము సో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిగివేయను, నీ మార్గంలో నడుచుకుంటున్నాను. మార్గం అంటే కూడా వాక్యం. నీ వాక్యంలో, నీ మార్గంలో నడిచేటట్టుగా నన్ను చేయండి. 40వ వచనం చదవండి. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రేమలో ఆ నీతిని బట్టి నన్ను బ్రతికింపు. నీ ఉపదేశాలు బాగా నేను బ్రతికేటట్టుగా, నీతిగా నేను బ్రతికేటట్టుగా నన్ను చేయమని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నేను బ్రతికినప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించాలి, ఆ వాక్యం చొప్పున నేను జీవించాలి అనేటువంటి ఆశ మనలో కలగాలి. అలాగా లేని సమయాల్లో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. మనలో ఉద్యోగం లేదని, వాక్యానుసారంగా మనం జీవించడం లేదని మనకు ఎవరు తెలియజేస్తారు? ఎవరు చెప్తారండి? వాక్యం చెప్తారు. ఇంకొకటి మన మనసాక్షి మనకు తెలియజేస్తుంది. ఎవరు చెప్పకపోవచ్చు, మన మనసు మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అదే నాకు తెలుస్తుంది, స్పష్టంగా నాకు అర్థమవుతుంది, నీ వాక్యం వేరుగా ఉంది, నా జీవితం వేరుగా ఉంది, నా మాటలు వేరుగా ఉన్నాయి, నా తలంపులు వేరుగా ఉన్నాయి. నీ వాక్యాన్ని బట్టి, నీ ఆజ్ఞలను బట్టి, నీ కట్టడలను బట్టి, నీ శాసనాలను బట్టి నేను జీవించేటట్టు నన్ను చేయండి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలపిస్తాడు. ఆయన మళ్ళా మనల్ని బతికిస్తాడు, మళ్ళా మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. అప్పుడు రెండో మాటగా వాక్యానుసారంగా జీవించేటట్లు మన జీవితాన్ని చేయమని దేవునికి ప్రార్థన చేయాలి. సేపట్ల మనం ప్రార్థనలో ఉదయం వేసి ప్రార్థన ఏ ప్రార్థన చేస్తున్నాడు?
నేను బాగున్నారా, స్త్రీలైతే మా ఆయన బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అమ్మ నాయన అక్క అమ్మ, ఇవే ప్రార్థన దైవం. అయితే మనం ప్రార్థించాల్సిన ఏ విషయాల కోసం మనం ప్రార్థించాలో ప్రార్థించుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. మీకు కావాల్సినటువంటి ఏదైతే నీకు ఆహారము, వస్త్రము, ఇవన్నీ నీకు కావాలని ఎవరు తెలుసంట? దేవుడే చెప్తాడు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. అయితే నిజంగా మీకు ఏం కావాలో వాటిని అడగండి. ఏం కావాలంటే భక్తులు తెలియజేస్తున్నారు, ఐ వాంట్ టు లైఫ్. మీలో జీవం ఉంది, ఆ జీవం నాకు లేదు. మీలో వాక్యం ఉంది, ఆ వాక్యం ప్రకారం నన్ను కూడా ప్రవర్తించండి, నేను కూడా వాక్యానుసారంగా జీవించాలి. ఎంత స్పెషల్గా ఉంటాడు, ఎంత ఆసక్తికరంగా ఉంటారు ఆ జీవితం, ఆ ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా ఆలకిస్తాడు. మన వాక్యం ఇవ్వండి, 85వ అధ్యాయము 6వ వచనం. ఎక్కడ 85. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనపరచుము. సరే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ఎంత శ్రేష్టమైన మాట. దేవుని యందు మనం సంతోషించేటట్లుగా మనం మమ్మల్ని చేయమని దేవుడికి మొదలుపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఏం ఇష్టం అంటే ఆయన ప్రజలు సంతోషంగా ఉండాలని ఇష్టమా, బాగా ఉండాలని? ప్రశ్న. క్రైస్తవులు బాగా మందిరానికి రావడం ఇష్టమా, సంతోషంగా రావడం ఇష్టం అంటే చెప్పండి సిస్టర్స్. అయితే ఎందుకు మీరు మొదలు డల్గా పెట్టుకున్నారు? ఎందుకు ఎలా ఇస్తున్నారు మాకు కదా? సీరియస్ గా ఎందుకు వస్తున్నాం మనం? నాకు ఇష్టమైన మాట ఏంటంటే దేవుని గ్రంథంలో ఆ జనులు యెహోవా మందిరానికి వెళుతున్నామని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. దానికి ఆయనకి ఇష్టమైన మాట ఏంటంటే, ఎవరైనా మేము చర్చికి పోతున్నాము, మేము ఎదురుకు పోతున్నాము, ఎందుకు పోతున్నారు మీరు అని అంటే, మేము ఆయన ఆరాధించేదాన్ని పోతున్నామని నాన్న ఆ మాట అంటే, అది కనుక వింటే దావీదు గారిని ఎక్కడే ఆనందం. అలాంటి వారితో మేము కూడా జీవిస్తాము. ఇంకో మాట ఏంటంటే, మీ మందిరంలో నిత్యం నివసించట నాకు లేదు. ఒక్క దినం మీ మందిరంలో గడుపుట వేరే దినాల కంటే శ్రేష్టమైంది. ఈ వాక్యాలు మనం అనుకుంటా వస్తున్నాం ఆ మందిరానికి. చెప్పండి, ఆ మాటలు అనుకుంటా వస్తే మన ఫేస్ ఎంత ప్రకాశంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుని ప్రజలు పౌలు గారి మాట నేను మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మరలా ఆనందించుడి, మనంలో ఆనందించాలి. ఆయన ఇష్టమైనటువంటి మాట. కాబట్టి దేవుని ప్రజలు సంతోషంగా బతికేటట్టుగా, సంతోషంగా జీవించేటట్టుగా మనం ప్రార్థించాలి. ఒక్కొక్కసారి మనకు అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంది, ఇల్లు ఉంది, వస్త్రం ఉంది, అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళని అడిగితే ఏమంటారు? బ్రదర్, మాకు సంతోషం లేదు మా కుటుంబంలో. దేవుడు దేవాలు అన్నీ ఉన్నాయి, ఆహారం ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, గోల్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేదైతే సంతోషం ఎలా వస్తుంది? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే మనకు ఆనందాన్ని కలిగించాడు. దేవుని వాక్యం గాయాన్ని రేపేదని, గాయాన్ని మార్పేది దేవుడే. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తున్నట్టే
ఎవరికైనా దుఃఖం కలిగితే, శ్రమ కలిగితే, బాధ కలిగితే ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. నా సంతోషం లేదు, నా కుటుంబంలో హ్యాపీ లేదు, నా భర్తలో సంతోషం లేదు, నా పిల్లల్లో సంతోషం లేదు, నా భార్యలో సంతోషం లేదు, నేను అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను, షీఈ్ నాట్ హ్యాపీ. నా పిల్లలు కోరికలు వేసుకున్నాను, వాడు హ్యాపీగా లేదు. ఈ విషయాలన్నీ దేవుడి సన్నిధానంలో పెడితే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. మీ ముఖాలు కాంతివంతమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడని ఒకసారి మనం ప్రవక్తలు దేవుడిని చూశారు, దర్శనం. యెషయా భక్తుడు, యిర్మీయా, ఏలియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ దైవ దర్శనాన్ని చూశారు కదా. మన కొత్త నిబంధనలో యోహాను ప్రకటన గ్రంథంలో పరలోక దర్శనాలు కనబడే లేవు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే పరలోకాన్ని దర్శించారు. అప్పుడు దేవుడి దర్శనాన్ని చూసేటప్పుడు వాళ్ళు కనబడినటువంటి దర్శనం ఏంటంటే, ఆయన ఎక్కడ కూర్చోన్నాడు? సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎలా ఉంటుంది? డిమ్ముగా మినికి అంటారా? అసలు మనం చూడలేనంత ప్రకాశం ఉంటుంది, అంత వెలుగు ఉంటుంది సింహాసనం. ఆయన చుట్టుపక్కల దేవదూతలు ఉన్నారు. దేవదూతలు బాగా ఉంటారా? వాళ్ళు వేసుకునే డ్రెస్ ఎలా ఉంటుంది? రామరాష్ట్రం మరేమ్మ వేసుకుని గబ్రియల్ దోత ఎలా ఉంటుంది? మనకు పీపీ ఒకసారి మిగతా వీళ్ళందరూ కూడా దేవదూతలు వేశారు. ఆ డ్రెస్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే వైట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక అక్కడ కన్యలు ఏమాత్రం ఉండవు, నల్లకుల్లో ఉండవు కన్యలు. అందుకని నేను అనుకుంటున్నాను, ఇప్పుడే బాధపడదాం, ఇప్పుడే దుఃఖపడదాం, ఇప్పుడే బాధపడదాం. కొద్దిమంది ఏం చెప్తున్నారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ప్రతిరోజు నువ్వు బాధపడి దుఃఖపడి ఎవరో మీద ఏదో సరుకునే బదులు ఒకరోజు పెట్టుకో, వారానికి 2 రోజులు 7 రోజులు కదా, ఒకరోజు పెట్టుకో దుఃఖించదాన్ని, ఒకరోజు వ్యవహారం పెట్టుకునేదాన్ని పెట్టుకో. రోజు పెట్టు, రోజు ఇదే బాధలైతే అక్కడ మనం బాధపడితే మనం సృష్టించిన దేవుడు బాధపడతాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు సంతోషంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి, మీకేం కావాలో నన్ను అడిగితే నేను ఇస్తాను. ఈజ్ ద అస్యూరెన్స్. He can provide all things, physically, spiritually. ఆత్మీయమైన భౌతికమైన ప్రతి ఆశీర్వాదాలు ఆయన ఇస్తానంటుంటే మనం బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ నిందిస్తూ ఉంటే ఆయన కూడా బాధపడతాడు అంటున్నారు. అంతే కదండి. అబాధలు బాధగా ఉండేలా సంతోషం బాగా నిరాశం చెప్పండి. ఏమో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా చికెన్ తిన్నారా, మటన్ తిన్నారా, వాళ్ళు బిర్యానీ చేసుకున్నారా? ఏం లేదు. ఎలా సంతోషపడినారు? ఏదైనా చోట ఉంది, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రెండోది వచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు సలపూట దేవుడు ఇచ్చి వాళ్ళతో దట్ ఈస్ ద హ్యాపీనెస్. క్రైస్తవులైనటువంటి ఎప్పుడు సంతోషించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషం లేకపోతే నాకు సంతోషం ఇవ్వండి అని దేవుడు మనం ప్రార్థించాడు. భక్తులు ఆ విధంగా ప్రార్థన చేశారు. 3 విషయాలు నేను ఇక్కడ. మొదటిగా దేని కోసం ప్రార్థించాలి? జీవం కోసం ప్రార్థించాలి. రెండవదిగా నీ వాక్యాన్ని బట్టి నేను ప్రవర్తించేటట్టు, నేను జీవించేటట్టు కానీ చేయమని మనం ప్రార్థించాలి. మూడవదిగా దేని కోసం ప్రార్థించాలి? నాకు సంతోషం కావాలి. వి వాంట్ ది హ్యాపీనెస్. దానికోసం మనం దేవుడిని ప్రార్థించాలి.
మరొక అంశాన్ని తెలియజేస్తాను. 85వ అధ్యాయము కీర్తన గ్రంథము 5-6 వచనాలు చదవండి. ఎంతకాలము మా మీద కోపగించదవా? ఆ, తరతరములు నీవు కోపం సాగించదవా? ఆ, ఈ ప్రజలు నీ ఎందుకు సంతోషించినప్పుడు ఆ. నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? సరే, ఇక్కడ భక్తుడు దేవుడిని ప్రశ్నిస్తున్నాడు కదండి. దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, కొన్ని వాక్యాలు నేను ముగిస్తాను. మనం దేవుడిని ప్రశ్నించవచ్చా? కదండి, వాక్యంలో ఉంది. కొమ్మరి వాడు కొండని రాస్తుంటే ఆ కొండ నన్ను ఎందుకు ఇలా చేశావు అని కుమ్మరి వాడిని ప్రశ్నించకూడదు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే భక్తులు ఏం చేస్తున్నాడు? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నలు అండి? ఎల్లకాలం మా మీద పాపిస్తాం, ఎప్పుడు మా మీద పాపడుతున్నావా? ప్రశ్న. నేనేమంటానంటే ఇది నిజమైన ప్రశ్న అని అంటాడు. దేవుడిని భక్తులు ఆయనకుంటే సాధించారు మేడం, అంతే కదా. మన తెలుగులో మనం ఎప్పుడు సీరియస్గా ఉన్నాము. ఒక రోజు 2 రోజులు వస్తారు, ఒక తర్వాత ఏం అడుగుతారు? నీకేం జరిగింది, ఏమైంది నీకు? ఎప్పుడు సీరియస్ అయినా, ఎప్పుడు పాపంగానే ఉంటావా అని అడుగుతారా లేదా? మరి దేవుడితో ఆ భక్తులకు ఉండేటువంటి సాన్నిధ్యాన్ని బట్టి దేవుడు ఎందుకు పాపడ్డాడు అనేది దేవుడు అడుగుతున్నాడు. నువ్వెప్పుడు పాపం పడుతున్నావా? నువ్వెప్పుడు మమ్మల్ని శిక్షిస్తున్నావా? నువ్వెప్పుడు ఎల్లకాలం మమ్మల్ని బాధ పెట్టే పనేనా? అంటే కొద్ది రోజులు సంతోషం ఉంటుంది, కొద్ది రోజులు ఎల్లకాలం ఇదే పనేనా అని అడిగితే అప్పుడు దేవుడు ఏం కావాలి చెప్తారు? నిజమేను, నేను నా క్యారెక్టర్ ఉంటే నేను ఎప్పుడు శిక్షిస్తాను, నేను ఎప్పుడు బాధపడతాను అంటారా? లేదు, లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎప్పుడు కోపపడేవాడు కాదు. అప్పుడు ఇంకో ప్రశ్న చూడండి, ఇంకేం అడుగుతున్నాడు? తరములు నీ కోపము సాగిస్తావా? మమ్మల్ని శిక్షించావు, ఇంకా మా తరం ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలని నువ్వు శిక్షిస్తా ఉన్నావా? ఇంకో ప్రశ్న, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా మళ్ళా మమ్మల్ని బ్రతికించవా? ఇంతకుముందు మమ్మల్ని శిక్షించావు, ఇప్పుడు మా మీద కృప చూపించవా? సో ఇలాంటి ప్రశ్నలకి చూడండి 138 అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతుంది. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నిన్ను బ్రతికిస్తావు. అది నిరీక్ష. నువ్వు పాపడుతున్నావు, అయితే మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? పాపంని ఆపేస్తాడు. దేవుడు శిక్షించేవాడే, నిజమే. అయితే మేము పొరపాటు చేశాను, మమ్మల్ని క్షమించండి అని అడిగితే ఆ శిక్షణ ఏం చేస్తాడు? ఆయన తగ్గిస్తాడు. మనం అడిగే ప్రతి ప్రశ్నలో, ప్రతి భావంలో దేవుడిచ్చే జవాబు ఏంటంటే కాదు అని జవాబిస్తాడు. నేను నిత్యము కోపించేవాడిని కాదు, నేను నిత్యము శిక్షించేవాడిని కాదు, నేను నిత్యము మిమ్మల్ని బాధ పెట్టేవాడిని కాదు. ఇవన్నీ కూడా కొద్ది కాలమే, ఆ తర్వాత మిమ్మల్ని బ్రతికిస్తాను. భక్తుల ప్రార్థన ఏంటంటే నిత్యము మా మీద వాపులించుకోకుండా. కాబట్టి ఈ మాటలో ప్రశ్న దేవుని యొక్క మనం ప్రశ్నించేటువంటి మాటలన్నింటినీ కూడా జవాబు
పాజిటివ్ రెస్పాన్స్. దేవుడు మనకు అనుకూలంగా జవాబు ఇస్తాడు. మన జీవితాలు మనం ఉండేటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయటికి నెడతాడు. తిరిగి మనల్ని మేలైనటువంటి మార్గంలో ఉంచుతాడు. ఉంచడానికి మనం ప్రార్థన చేయాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి పూర్తిగా మనల్ని మారిపోయేటట్టుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఉదాహరణగా ఈ వాక్యం మీకు అర్థం రాకపోతే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒకసారి కొత్త నిబంధనలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ పాపం చేస్తూ పట్టబడాడు, వ్యభిచారం చేస్తూ పట్టబడాడు. అప్పుడు ఆమె ఏం చేస్తున్నారంటే తరుపది మాత్రం ఆ పోయే పరిగిస్తుంది. ఆమె దూరం కలిగించినా ఏదో ఒక టైంలో ఏం జరుగుతుంది, ఆమె చిక్కుపడిపోవాలి. చిక్కితే ఆమెకి మరణ శిక్ష. ఎలా శిక్ష ఎలా వస్తుంది అంటే ఎలా వేస్తారు? రాళ్ళతో కొట్టి ఆమెని చంపేస్తారు. రెండోది వచ్చేసి ఆమె పైన వాళ్ళు గొప్పగా వేస్తారు. ఇది పాత నిబంధనలో చాలా దగ్గర ఉంది. పాపం చేసినప్పుడు ఆ కుటుంబం పట్టబడింది. వాళ్ళంత లోయలో వేసేసి వివరించారు. వాళ్ళందరి మీద రాళ్ళు వేసేసారు. ఆ రాళ్ళు గొప్పగా ఉంది. నేటి వరకు ఆ గొప్ప ఉంది రాయలు దేవుని రాళ్ళు. మరి ఈ స్త్రీ పరిగిస్తా ఉంది. ఆమె తెలియదు ఆ మార్గంలో ప్రభు ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆమె అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ప్రభు అక్కడ కూర్చొని ఆమె కోసమే ఉన్నాడు, లేకపోతే ఏం ఆమె కోసం ఉన్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందని ప్రభు పాదాల దగ్గర పడిపోయి అంటే ఆ చేసిన పని. అప్పుడు ప్రభు ఏం చేశాడు? అని ఏం చేశాడు? అయితే మరణ శిక్షలో నుంచి ఆమెకి విడుదల కలిగింది. ఆమె చెప్పిన ప్రభు చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను కూడా నీకు ఏ శిక్ష, నీ మీద పాపం, ఆమె మళ్ళా పాపం చేస్తుంటుందని నేను అనుకోలేదు కదండి. ఒకసారి క్షమించిన తర్వాత ఆమె తిరిగి ఉద్యోగంగా నీతి మార్గంలో ప్రభు నిలబెట్టిన తర్వాత ఆమె మళ్ళా పాపం లేకి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడిని ప్రార్థన చేస్తే ఎలాంటంటే ఆపదలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆపదల నుంచి కాపాడి మళ్ళా మంచి మార్గంలో పెడతాడు. మరొక పాయింట్ ఏంటంటే, ఆపదలో మనం దేవుడికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చూడండి, అదే 138 వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చెప్తాను. మేము ఆపదలో ఉన్నాము, మమ్మల్ని బ్రతికించండి. ఇంకొక రుజువు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథంలో ఏ గ్రంథం ముందు చెప్పాలి? దానియేలు గ్రంథం. నాకు అప్పుడప్పుడు ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, మేము క్రీస్తు వారు, మాకంటే మీరు ఏ విషయంలో ఎక్కువ కాదు, మాకు అన్నీ తెలుసాక. ఆ మాట అన్నప్పుడు నేను అనుకుంటాను, మనం ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా పొరపాటుగా ఆది కాలం నుంచి అన్ని వరుసగా చెప్పాను. నిజంగా క్రీస్తు మేము ఒప్పుకుంటున్నాము, నిజమైన సంఘం మీది. అయితే నువ్వేం చేయాలా? ఆది కాలం నుంచి వరుసగా గ్రంథాల పేర్లన్నీ చూపు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తావు? 2-3 ఆది కాలం నిర్గమకాలం ఈజీగా చిక్కుపో. ప్రియమైన సోదరి సోదరుల, నిత్యము ధ్యానించే ఈ వాక్యంలో ఏమేమి గ్రంథాలు ఉన్నాయో మాట్లాడతారు కదా. ఒకవేళ మనం పర్లోకానికి పోతే ఆ పర్లోక ఎంట్రన్స్ లోని ఒక దూతం పెట్టుకుంటాడు దేవుడు.
ఆయన అడగదు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, అది చెప్తే నువ్వు పరలోకానికి పోవచ్చు. ఏం ప్రశ్న అంటే పాత నిబంధనలో వరుసగా గ్రంథాలు పెట్టు. రెండో ప్రశ్న, యాకోబు 12 మంది కొడుకులు పేరు పెట్టు. అంటే మన చరిత్ర అదే కదండి. క్రైస్తవులకి పౌలు చరిత్ర ఏంటి? పాత నిబంధనే. పాత నిబంధనలో ఏముండదు? ఎవరు చరిత్ర ఉండేది? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేల్ అనే ఎవరి పేరు? యాకోబు పేరే ఇశ్రాయేల్. పొరపాటున మా ఆయన పేరు చెప్తారు. ఆయన 12 మంది లేడు, 4 కొడుకు చిక్కిపోతాడు. ఏమంటే యాకోబు సంగతి అడిగితే మీరు బలి ఇశ్రాయేలు సంగతి చెప్తున్నారు. కాదు 12 మంది పేరు గుర్తుపెట్టుకోవాలి. 12 గోత్రాలు. ఓకే. ఎగిరిచేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం కదండి. చూసారంటే సందర్భం ఏంటంటే ఎముకలతో నిండి ఉన్న ఒక లోయకి దేవుడు ఎగిరిస్కేలు నడిపించాడు. అప్పుడు సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలందరూ నశించిపోతున్నారు. ఆయా దేశాల వాళ్ళు వాళ్ళని చెరపలిపోతున్నారు. బబులోను వాళ్ళు, సిరియా వాళ్ళు, దమస్క్ వాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. మందిరాన్ని పడగొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నాము, మళ్ళా మమ్మల్ని తిరిగి బతికిస్తావా, మాకు మళ్ళా ఉద్యోగం ఇస్తావా అని భక్తుడు ప్రవక్త దేవుడిని అడిగితే దేవుడు ప్రత్యక్షమైన ఒక సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు, ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. నేను ఈ వార్తలు నాకు చాలా ఆశ్చర్యంగా మీకు కూడా చాలాసార్లు తెలియజేశాను. ఏంటంటే మనం నిజమైన కోరికను నాకు కోరితే దేవుడు కష్టం చూపిస్తాడు. అవునా కదండి? నిజమైనటువంటి కోరిక, ఆశ నీకుంటే దేవుడు నీకు చూపిస్తాడు. దానికి సాదృశ్యమే తోమాకి ఒక అనుమానం చేసింది. ఏమని? ప్రభు చేయలేదు అన్నాడు. మిగిలిన 10 మంది శిష్యులు ఏం చెప్తున్నారు? పేతురు, యోహాను, యాకోబు మేము చూసాము, మేముంటే మా ఇంట్లోకి వచ్చాడు ప్రభు అని అంటే తోమ ఏమంటున్నాడంటే లేదు, నేను ఆయన గాయం చూస్తే కానీ, ఆ గాయంలో నాకు చేయి పెడితే కానీ నేను అన్నాడు. వాడు ప్రభు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రార్థనకి అంత బలం ఉంది అని చెప్తున్నాను. ఆ మాటని మనం విశ్వసించాలి. క్రైస్తవులైనటువంటి మనం ఏదో మనం పారంపర్య ఆచారంగా మనం ఉదయం లేసి ప్రార్థన చేసుకునేది, ఎక్కడ పోయేటప్పుడు ప్రార్థన కాదు. ఉద్యమంగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో బలం ఉంది, శక్తి ఉంది. నీ మాట నేరుగా పరలోకానికి తాకుతాయి అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రభు ప్రత్యక్షమయ్యి తోమను అడుగుతున్నాడు. రా తోమ చూద్దురాడు, నా అరిచేతిలో నీ ఏళ్ళు పెట్టి నేను తోమని చూస్తున్నాను మానసికంగా. అప్పుడు తోమ పరిస్థితి ఎలా ఉంటుంది? నా ప్రభువా, నా దేవాన్ని అంటే పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? దేవుడు నీకు నీ ఆశ తీర్చి నీ కోరిక తీరిస్తే నీకు ఎలా ఉంటారు అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఏమాత్రం అవిశ్వాసంతో మీరు ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులు అందరూ నశించిపోతారా?
వాళ్ళు ఇంకా మనం బతకరాలంటే అప్పుడు ఆ గుహ నిండా ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు దగ్గర పోయి దేవుడు ప్రార్థన పలికిస్తున్నాడు. దేవుడు నువ్వే ప్రవచన చేసి నువ్వే మాట్లాడు ఎముకలతో. నేను మాట్లాడినా నీకే రుజువు కావాల్సింది. నువ్వే మాట్లాడానంటే ప్రవక్త అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీకు మళ్ళా చర్మము, మాంసము, నరము, రక్తం వచ్చి మీరు లేయింది అని అంటే మీరు ఒకసారి ఇంటికి పోయి చదువుకోండి. 37వ అధ్యాయంలో ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఆ ఎముకలు కలకలా శబ్దం వచ్చి మళ్ళా అవన్నీ కూడా మానవ రూపాలెత్తి వాడు లేచారు, పైకి లేచారు. 4 రోజులు అయిపోయింది. లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? కుళ్ళిపోయాడు. మరి అన్నాడు, ప్రభువా నువ్వు గామ ఉండుంటే నా సహోదరుడు చనిపోయాడు. ఎంత పరిస్థితి రాలేదు. అవును, దేవుడు ఉంటే చూస్తా ఎత్తుకుంటాడు. ఆయన తెలియదా మన పరిస్థితి? నువ్వు ఎలాంటి దిగజారిన పరిస్థితుల్లో ఉన్నా కూడా తిరిగి ఆపదల నుంచి, మరణంలో నుంచి, ఇబ్బందుల నుంచి నిన్ను తిరిగి కాపాడి నేను ఉద్యోగం చేస్తాను. దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. ప్రే. ఇంకొక ప్రార్థన 143వ దావీదు కీర్తన. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు. సరే, ఇది ఎలాంటి ప్రార్థన? యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమంలో నుంచి తప్పించు. ఈ నీతిని బట్టి యు ఆర్ ద రైచియస్ పర్సన్. నేను కూడా నీతిగా బతకాలి. ఆ నీతిలో నేను కూడా జీవించాలి. క్రైస్తవులైనటువంటి మనం భక్తిహీనంగా, శక్తిహీనంగా, అవినీతిగా, అక్రమంగా ఇలా బతకడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన వాక్యాన్ని బట్టి ఆయన ఆరాధిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన కోసం జీవించేటువంటి, ఆయన సాక్షులుగా బ్రతికేటువంటి మనం ఎప్పుడు బలంగా, సంతోషంగా, శక్తి కలిగి జీవించాలని ఆయన ఇష్టపడతారు. యుద్ధంలో జరుగుతూ ఉంది. ఒక సైనికుడు గాయాలు పాలయ్యాడు. గాయపడిన సైనికుడిని కానీ, చనిపోయిన సైనికుడిని కానీ శత్రువులకు అప్పగించరు. దాదాపు అవకాశం ఉంటే ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? తీసుకెళ్తారు శత్రు భూమిలో. శత్రువులకు వదిలి, చనిపోయినాడు కదా అని వదిలేసి వచ్చాయి ఆ బాడీని. వాడికి మన పేపర్లో వస్తుంది. ముఖ్యంగా నక్సలైట్లు పేపర్లో, పోలీసుల కాల్పుల్లో ఒక నక్సలైట్ చనిపోతే ఆ వ్యక్తిని ఎత్తుకుని వచ్చేస్తారు. వాళ్ళకి చెప్పని ఈ సైనికుడు గాయాలయ్యాడు. వాళ్ళ స్నేహితుడు ఏం చేసినాడంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చేదానికి అతను వెళ్ళాడు. అతను తీసుకొస్తా ఉంటే అతను కూడా బుల్లెట్లు లేదు. అతను చనిపోయాడు. రక్షించాలనుకున్న వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ వ్యక్తి ఏమో చిన్నగా దాటించేశాడు, బాగా దాటించేశాడు. అప్పుడు 10 రోజులకి ఆ యుద్ధంలో చనిపోయాడు కదా సైనికుడు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా అనుమానం వచ్చిందంటే, నా కొడుకు ఎవరి కోసమైతే చనిపోయాడు, ఎవరిని బ్రతికించాడు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూడాలని ఆ ఊరికి ఎత్తుకోండి పోతే ఆ వ్యక్తి బతుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి అంటే ఇప్పుడు సైన్యంలో లేడు కదా, అతను వికలాంగుడు, అంగవిహీనుడు ఏదో అయ్యాడు. అయితే అతను ఎలా ఉన్నాడంటే అతను అన్ని చోట్ల అలవాట్లు నేర్చుకున్నాడు. నీతిగా, న్యాయంగా బతకడం లేదు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ వ్యక్తిని చూసి సంతోషించారా? చాలా బాగా, నీకోసమేనా నా కొడుకు చనిపోయింది, ఇలాంటి వ్యక్తి కోసమేనా నా కొడుకు చనిపోయింది, ప్రాణాలు అర్పించింది. ఆ వ్యక్తి బాగుంటుంటే, ఆ
ఆ వ్యక్తి నీతిగా న్యాయంగా సంతోషంగా ఉంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తిలో ఎవరు చూసుకునేవాడు, తన కుమారుని చూసుకునేవాడు. ఇదే ఫార్ములా నీ జీవితానికి నా జీవితానికి అప్లై చేసుకోవాలి. మనం చూసినప్పుడు పరలోకం తండ్రి సంతోషించాలన్న బాధ. సంతోషం ఎప్పుడు సంతోషిస్తాడు? మనం నీతిగా న్యాయంగా ప్రభువు లాగా మనం బతుకుతుంది. ఇలాంటి వ్యక్తి కోసం నా కుమారుడు చనిపోవడం న్యాయం. ఇలాంటి వ్యక్తి కోసం నా కుమారుడు రక్తం కాల్చడం న్యాయమేను. నా కుమారుడు చనిపోబట్టి ఈ వ్యక్తి బ్రతికాడు. నా కుమారుడు సిలువలో వేలాడి బట్టి ఈ వ్యక్తి జీవిస్తున్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇశ్రాయేలీలు అందరూ నాశనం అయిపోయారు. యెరూషలేము అంతా తగలబడిపోయింది. యూదులు అందరూ చెదరబడిపోయారు. అయితే దేవుడు ఆ సమయంలో బాధపడి ఉంటాడు. కానీ నేను అంటున్నాను, ఇప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. మనందరూ ఏమిటప్పుడు చెప్పండి, మనందరూ మన ఎవరు ఇశ్రాయేలీలు చెప్పండి. ఉదాహరణ చెప్పి ముగిస్తాడు. పొట్టు చెట్టు ఎక్కాడు, మేడు చెట్టు ఎక్కాడు, ప్రభువు చూశాడు. ప్రభు వచ్చి పైకి చూసి ప్రభుకి అడ్డేసాయి పేరు చెప్పు, జక్కయ్య నువ్వు నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఇతను కూడా అబ్రహాం కుమారుడు స్టేట్మెంట్. అబ్రహాం కొడుకైతే ఇశ్రాయేలు ఎలా అయ్యాడు? పాపి శంకరి ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? మనముడు అంటే అదే సోదరం మనముడు. ఆ శంకరి అంటే అబ్రహాం కుమారుడు అయ్యాడు. నువ్వు నేను కూడా అలాగే అబ్రహాం కుమారుడు. ఇప్పుడు ఉండేవాళ్ళందరూ ఎన్ని గోత్రాలు, ఎంతమంది ఇశ్రాయేలు అందరూ అబ్రహాం. ఇక కూర్చున్న వాళ్ళందరూ అబ్రహాం కుమార్తెలు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది బాగానే ఉంటాడు, కొంతమంది మామ ఎలాడేస్తున్నారు. అందరూ అబ్రహాంకి కూతురు. అబ్రహాం కూతురు లేదు కదా. అయితే ఇప్పుడు బాధపడదు అబ్రహాం. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు వీళ్ళందరూ నా కుమార్తెలు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ అందరూ చిట్టేడైనా మైక్రోటవర్ కాలనీ అయినా పలమా ఎక్కడి నుంచి వచ్చినా మనందరూ కూడా ఏమి మనం చూసి దేవుడు ఏం చేయాలో సంతోషం. కాబట్టి మా ప్రార్థన ఎలా ఉండాలంటే మళ్ళీ ఉద్యమం పనులు మనం ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా నేను జీవించాలని దేవుడు ప్రార్థన చేయాలి. సంతోషం కోసం ప్రార్థన చేయాలి. మూడోది నిజంగా ఆరాధన చేయాలి, సత్యారాధన చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఐదోది ఆపద నుంచి మనకు విడుదల కోసం ప్రార్థన చేయాలి. చివరిగా నీతి కొరకు నేను జీవించాలి. నీతి కొరకు ఆపద కలిగి జీవించాలి. వీటి కోసం మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. తిరిగి దేవుడు మనకు ఉద్యమాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని కలిగిస్తాడని ఈ వాక్యాల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఎంతసేపు నాతో కలిసి ఈ వాక్యాలు ధ్యానం చేసిన సహోదరి సోదరులందరికీ ప్రభు నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని సాధారణ ఏమీ చదువుకొని అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా మనకు తెలియజేస్తున్నారు. తన స్థాయిని తగ్గించుకొని, అంటే పిల్లలకి కొంచెం జ్ఞానం ఉంటుంది, వాళ్ళు చదువుకొని కొంచెం జ్ఞానం ఉంటుంది, వాళ్ళని బోధించే మరి అలాంటి టీచరు సాధారణ మనుషులు నిరక్షరాస్యమైన మనం బోధించాలంటే కొంచెం కష్టం. అయినా కూడా మన భాషలో మనకు అర్థం కావాలని ఎంతో చక్కగా దేవుణ్ణి
దేని కొరకు ప్రార్థన చేయాలి? నాకు తలనొప్పి, చెవు నొప్పి, ముక్కు నొప్పి అంటే దానికోసమే ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఈ శరీరంలో నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నీకేమైనప్పుడు ఏ మోసం అక్కడ చేస్తాడు. అయితే నీ దేవుని బిడ్డగా ఉండాలంటే ఇదిగో మా సహోదరుడు తెలియజేశాడు, నువ్వు దేవునికి దూరమై జీవాన్ని పోగొట్టుకున్నావా? అయ్యా, నేను మా జీవాన్ని పోగొట్టుకున్నాను, తిరిగి మళ్ళా నేను జీవించాలి, నన్ను జీవించేటట్లు, నేను మళ్ళా బ్రతికేటట్లు నాకు సహాయం చేయని దేవుడికి ప్రార్థించాలంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? నేను నిజంగా ప్రతి మనిషి నేను మంచి మార్గంలో నడుస్తున్నాను అనుకుంటాడు. అయితే వాక్యం దగ్గరికి వస్తే అయ్యో నేను చాలా పొరపాటు చేస్తున్నాను, చాలా తప్పుగా నడుస్తున్నాను అని ఎలా తెలుస్తుందంటే వాక్యం అర్థం వస్తే. అందుకే సహోదరుడు చెప్తున్నాడు, నేను వాక్యానుసారంగా బ్రతికేటట్టు దేవుడు ప్రార్థించమన్నాడు. ఈరోజు చాలా మంది ఎక్కువగా సీరియళ్ళు, టీవీ దగ్గర గడుపుతున్నారు. అయితే వాళ్ళకి ఆనందం వస్తుందని ఆశ కలుపుతున్నారు, కానీ ఆ చూస్తున్న 2 నిమిషాలు 3 నిమిషాలు ఆనందంలో లేదో తెలియదు. కానీ సహోదరుడు చెప్పాడు, నీకు సంతోషం కావాలంటే దేవుని ప్రార్థన చేయండి, నువ్వు నీతిగా బ్రతకాలంటే దేవుని ప్రార్థన చేయండి. అయితే ఇప్పటివరకు మనం ఏం చేశారంటే మన కొరకు, మన కుటుంబాల కొరకు ఏదో భౌతికమైన శరీరం కోసం ప్రార్థన చేశామో. అయితే దేవుడు ఈ భౌతిక శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ భౌతిక శరీరానికి ఏం కావాలో దేవుడు దయచేస్తాడు. అయితే వాక్యంగా నీ జీవం కలిగి ఉన్నావా, లేదు వాక్యానుసారం బ్రతుకుతున్నావా? వాళ్ళు తప్పుకుంటే దేవుని ప్రార్థన చేస్తే దేవుడు దయచేస్తాడని నేను చక్కని వాక్యం తెలియజేసిన సహోదరునికి ప్రణామాలు చెల్లిస్తున్నాను. వాక్యం కూడా ప్రార్థన చేసుకుని తర్వాత వేరే కార్యక్రమం సాగం. కృపగా తండ్రి, జీవిత దేవ, స్థుతిలో పూజకారుడని పలవుతండి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజనీయమైన ఘనమైన నామానికి మరొకసారి మమ్మల్ని స్థుతించి కొనాడు కనపడుతున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా అందరి హృదయాలు నీ మాటలు భద్రం చేస్తున్న భాగ్యం అందించిన స్తోత్రాలు. మా సహోదరు ద్వారా మీరు తెలియజేసిన ప్రతి మాట మా హృదయాలు ఉద్ధరించుకొని మా జీవితాన్ని మార్పు చేసుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతూ మేము నీకు ఇష్టాన్ని ఉన్నప్పుడు మాకేది కావాలో మాకన్నా ముందు ఆలోచన చేసే దేవుడు అన్నారు. అలాంటి గొప్ప దేవుడి సంతలో మేము చూస్తున్నాము. ఏ విషయంలో మేము చెందుతాక ఆ పొద్దులో మీకు మరిపెడితే నేను నీతిగా బ్రతికినప్పుడు, మేము మీకు మరిపెట్టినప్పుడు నేను నీతిగా బ్రతికేందుకు సహాయం చేస్తామని మా సహోదరు తెలియజేసినారు. అట్టి మాటలు మేము విని మర్చిపోవడం కాకుండా 30 60 100 కలుస్తూ అనేకంగా మా జీవితాలు మాదిరికరంగా ఉంటూ నేను సంతోషించేవాడిన, నేను మహింపరిచేవాడిన మా జీవితాలు ఉండాలని ఎలా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మరి వాక్యాన్ని బోధించిన సహోదరులను ఆ కుటుంబాలను అందిస్తున్న పని నేను దీవించాల్సిందని మా ప్రభువును నీ ప్రియ కుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళ్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ విధంగా మరి భావం ప్రభుత్వం అది మన సహోదరులు సందర్శనం వచ్చి ప్రభుత్వ కార్యక్రమం జరిపిస్తారు. ఒకే దానికి ముందు కీర్తన పాడి తర్వాత ప్రభుత్వ పాడతారు. సహోదరు నాటకం నుంచి ఒక కీర్తన పాడతారు. కీర్తన సంఖ్య 142. కీర్తన సంఖ్య 142. సిలువలో సాగిన యాత్రను కీర్తన. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారే దేహంబు పైన పాపాత్ములు కొరడాలెన్నో. పాలు కారే దేహంబు పైన పాపాత్ములు కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మొహముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మొహముపై ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి గుర్తింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి గుర్తింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, అవమానపరచినారు. గేలి చేసినారు, అవమానపరచినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రభువు. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. కూడి వచ్చిన సరస్వతి సభకి స్నాపేట వందనాలు. మా ఆరాధన కార్యక్రమంలో బాగున్నటువంటి కార్యక్రమం జరిపిస్తున్నాము. కొన్ని లేఖలను చదువుకొని పరిశీలించుకొని అలాగే కార్యక్రమం జరిపించుకున్నాం.
కీర్తనలు గ్రంథం దానికి రాసిన కీర్తనలు 103వ అధ్యాయము 8వ వచనం వరకు 18వ వచనం వరకు ఇలా వాడుతుంది. యెహోవా దయాదాక్షిణ్యపరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచిన్నాడు. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన ఎందుకు భయభక్తులు గల వారి వల్ల జాలిపడదు. మనం నిలువబడిన రీతి ఆయనకి తెలిసే ఉండదు. మనం మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నరిన వాయువు గట్టి ఉపలే ఉన్నది, అడవి పువ్వు పూడినట్లు వాడు పువ్వును దాని మీద గాలి ఇచ్చిగా అది లేకపోవు. ఆ మీదట దాని చోట దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకునిచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును. కార్యక్రమం జరిపించిన ముందు సహోదరుడు అపోస్తలుల బోధన మంత్రం చేసిన విధంగా మనం ప్రార్థన చేయ విషయంలో ఏ అంశాన్ని మనం దృష్టిపరచాలి అనేది అనేక పాయింట్లు గొప్పలో చెప్పినారు. అదేవిధంగా ప్రభుత్వ రోజు కార్యక్రమం అంటే జరుపుకుంటున్నాం. మనం క్రీస్తు ప్రభు యొక్క రక్తమాంసాల సాదృశ్యమైన రొట్టి ద్రాక్షారసాలు పాల్గొనబోతున్నాము. ఆయన ఈ వారాంతరము ఆయన మనకు కలిగించిన కృపను బట్టి మన అధిక్రమం మీద ఆయన ఇచ్చిన ప్రాణాలను బట్టి మన నిర్దోషతాన్ని మన పరిశుద్ధతను ప్రచురించుటకు మన ప్రార్థన ప్రోత్సహించే విధంగా ఉండాలి. అదేవిధంగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, శాంతం కలవాడు కనుక మన పాపమును ఖచ్చితంగా ఆయన క్షమించి మనం పరిశుద్ధంగా చేస్తాడు. అయితే మనం చేసిన తప్ప మనం చేయకుండా మనం సరిదిద్దు కోసం రాదు. కాబట్టి ఈ అంశాలు మనం తెలుసుకొని ఈ కార్యక్రమం జరిపించుకుని ఈ కార్యక్రమంకి ఉద్దేశించిన సభలు ఒక ఇంకా ముందుకు వచ్చినట్లయితే రొట్టెలో పాల్గొంది. ఇంకోసారి ఇచ్చినట్టు ఆయన అప్పుడు రాత్రి ఒక రెడ్డి తెచ్చుకొని ఇది నా శరీరం కొరకు దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం ప్రకారం ఒక మాసతో చెల్లించి మీకు తీసుకున్నట్టు ప్రార్థన చేసి తెలుపుతున్నాను. నాగాతో ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నత, మహిమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తోత్రమైన యువతండ్రి పరిశ్రమ ప్రభుత్వం నుంచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించిన వీధిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదివైనా సమయంలో ఇదివైనా మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇదివైనా ఏ అర్హతలైనటువంటి మా కొరకు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీదకు వచ్చి ఇదివైనా తన యొక్క శరీరాన్ని కూడా దారిపోసి ఉన్నాడు. ఇదివైనా ఆ యొక్క విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని ఇదివైనా అర్హతలైనటువంటి మాకు అయినా మిమ్మల్ని తండ్రి అని పిలుచుకున్నటువంటి అర్హతని ఏర్పాటు చేసినటువంటి స్థితిని జ్ఞాపకం ఉంచుకొని దాంట్లో చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి అయినా ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి తప్పిదము మీ కృపలో వాటన్నిటినీ మన్నించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఇదివైనా చేసే ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన తెలిసి దీంట్లో చేసే జ్ఞానాన్ని తెలుగుని అనుగ్రహించండి. ఎవరికైతే ఇలాంటి అర్హత లేదో వారందరూ తెలుసుకుని కూడా దీంట్లో చేసే భాగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి
యేసుక్రీస్తున్నాము అడిగి వెళ్తున్నాడు పెట్టుకున్నాను తల్లి. ఆమేన్. తీసుకున్నాం. అలాగే భోజనం ఒక మాత్రం తీసుకొని ఇది నా రక్తం వాళ్ళని కొట్టడం నన్ను జ్ఞాపకం చెప్పిన ప్రకారం ఆయన రక్తాన్ని ద్రాక్షరసం కొరకు విమాసం చెల్లించి తీసుకున్నాను. సోదరులకు వచ్చినట్లయితే కార్యక్రమంలో పాల్గొంది. మధ్యలో సోదరులు తీసుకుని రక్తాన్ని సాగు చేసుకుని ద్రాక్షరసంలో ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్య నామానికి ఎలా తెలిసినందు ఇకనైనా ఈ యొక్క ప్రవచనంలో అందరూ కూడి ఆరాధించుకునే ప్రతి అవకాశం బట్టి కొన్ని న్యాయాలను తెలుస్తున్నాను. మా తండ్రి జీవన మమ్మల్ని తెలంగాణ గురించి మీ జీవితంలో మాటల చేత మీ కృప చేత మా బలపరిచినారు. అవునాయన మేము జీవితంలో వారిగా ఉండాలంటే నా తండ్రి మా ప్రభావాన్ని అనుకొని మా ప్రభావ శక్తి ప్రకారం మేము నడిచినట్టు మాకు కావాల్సినట్టు జ్ఞానాన్ని మా తండ్రి మాట్లాడుతున్నాం. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ అవకాశాన్ని కోల్పోయినారో వారిని ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరిచి భద్రపరిచిన తండ్రి మేము మా యొక్క ప్రభావ యొక్క సానుభూతిని పొంది మీ ఇష్టమైన కుమార్తెగా జీవిస్తున్నారు కాబట్టి జ్ఞానాన్ని ఆయుష్ మారేక తీసుకుని మా ఈ ప్రార్థనకి
కార్యక్రమంలో పాల్గొని దేవుడి అనుగ్రహించిన కృపను బట్టి ఆశించుకుంటున్నాం. 11 మంది పరిశుద్ధులైన వేలాదిగా వచ్చిన పిల్లలతో మాత్రమే ఇప్పటివరకు మీ అత్యంత గొప్ప చేత మమ్మల్ని కాచి కాపాడి బట్టి మీకు వేలాది స్తోత్రాలు తెలియజేసుకున్నట్టు కలిసాను తండ్రి. నా ఆరోగ్య కార్యక్రమానికి కూడించిన సోదర సభను దీవించండి. మీ పాలు కేటాయించమని నేను ధ్యానించిన పోస్టులు కూడా ప్రార్థన ఆవశ్యకతలు దాని పొందవలసిన అంశాలను ఆయన మేము ఎలాగో ప్రార్థించాలని తెలియజేసిన విధాలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను మా పాపాన్ని వెళ్తూ మీ కుమారుని నరసిరిమాను అర్పించబడిన విధానం కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకొని దాని మాదిరిగా ప్రభావితం రోజున కార్యక్రమం పాల్గొన్న సోదరి సభలను నిర్వహించాలి. అదేవిధంగా కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం ఇచ్చిన మా ప్రార్థన రేపు మా ప్రభుత్వం ఇస్తున్నాము నిర్వహించున్నాము మా తండ్రి. ప్రభు యొక్క బలను భక్తి శ్రద్ధలతో జరిపిన సహోదరులకి సహకరించే సహోదరులకి ప్రణామ వందనాలు. మరి ఆరాధనలు మరి ఒక భాగం కానుకైనది. కానుక కొరకు వాక్యం చదువుతున్నాం. అది 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుని మందిర పరిచయం కొరకు లేవీయులు యాజకులు ప్రకటన చేస్తారు. దేవుని పని కొరకు మీరు మీకున్న వాటిలో 10వ వంతు దేవుని మందికి తీసుకెళ్ళండి. అక్కడ ఆ మాట ప్రకటించిన వెంటనే వాళ్ళు దేనిలో కూడా ద్రాక్షరసం, ధనధాన్యాలు, ఎద్దులు, పశువులు ప్రతి దానిలో ప్రథమమైన 10వ వంతు దేవుడికి ఇచ్చారంట. దేవుని సన్నిధి ఇచ్చారంట. అయితే హిజ్కియా అనే ఆ రాజు పరిపాలనలో హిజ్కియా తన ప్రధాన యాజకులు పర్యటన చేస్తున్నారు. వారి పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసే కుప్పలు చిన్న కుప్పగా ఉన్న పన్నెండువి విస్తారంగా పండబడిందంట. మనం అలాంటి ఫలితం పొందాలంటే, అలాంటి జీవనం పొందాలంటే వారు మొదట దేవుడికి ఇచ్చారు. తర్వాత వారు విస్తారమైన ధాన్యాన్ని పొందుకున్నారు. ఈరోజు మనం దేవుడికి ఇవ్వమని ఆజ్ఞ చెప్తున్నాడు. మీరు ఇవ్వాలని వద్దునుకొని ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు. అది ప్రకటింపబడుతుంది. అయితే మనం ఇవ్వట్లేదు. ఎందుకు మనం అభ్యర్థించలేదు, ఫలితం పొందలేదంటే అది మన నిర్ణయం, మన చేతిలో ఉంది. మన దీవెన రావాలన్నా శాపం రావాలన్నా మనకైతే దేవుడు చేశాడు. అయితే మనం దేవుడు కోరినట్టు వర్ధకుడికి దేవుడికి ఇద్దాం, తిరిగి ప్రతిఫలం పొందుకుందాం. అలాంటి దేవునితో ఈ సంఘం మనందరం అభివృద్ధి చెందాలని కోర్చుడు నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ నన్ను హెచ్చరిక చేస్తున్నాను. మరి పాట పాడుకొని కాన్ఫరెన్స్ సెక్రటరీ సోదరులు నాయకులతో పాట పాడుతుందో పాడుతుంది. ప్రభువాణి తనికి ప్రతిష్ఠించుమి దినములు క్షణములు దిశికొని అవినీదు వినతింబ్రవహింప చేయను శక్తినియు తనువు నాది గోగై
కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి ఘనమైన నీ ప్రేమ కరణంబునానికై పనిచేయు చేతులివిగో ఎననాబోని విషయ మై సొగసుగాజురుకు ధనముతో పరుగేత వినయ పదములివిగో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమికగదది నా ఇచ్ఛాయో నాటి నా హృదయానిదిగోని ఏది రాజకీయా సింహాసనమౌ తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి నా ప్రేమాని సన్నిధానమునాని నిన్నాడు దారబోయన్ నన్ను నీవానిగా నదాగై కొనోమిపుడు చెన్నోగా నీ వశమై స్థిరముగానుండేదా తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి సకాలంలో ఆరాధన కార్యక్రమం ఇచ్చింది. ఆరాధనలో పాల్గొన్న పక్షులందరికీ మరొకసారి యేసుక్రీస్తు వందనాలు తెలుసుకుంటాము. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించి క్రమంగా చక్కగా కార్యక్రమాన్ని జరిగించిన సోదరులు సువార్తికులు దోషకులు సమర్పణలు తెలుసుకుంటాము. వాక్యాన్ని చదివిన సోదరుని కీర్తనలు చక్కగా నడిపించిన ప్రసంగం నాగరాజుకి సమర్పణలు తెలుసుకుంటాము. ప్రభుభోజన కార్యక్రమాన్ని మంచి వాక్యాన్ని మన కోసం చదివి కార్యక్రమాన్ని జరిగించిన సోదరు సంతోష్ కుమార్కి సమర్పణలు తెలుసుకుంటాము. ప్రభు భోజనాన్ని పంచిపెట్టిన సోదరులు ఉన్నారు. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మా స్థానిక సోదరు కోటేశ్వర అనారోగ్యంతో బాధపడుతుంది. మా కోసం ప్రార్థించాలని మరి కుటుంబీకులు కోరుతున్నారు. పదమాల నుంచి చూస్తున్నాం. సోదరు పద్నాలుగు కాలు మరి విరిగి పట్టుకట్టుకొని బాధపడుతుంది. మా కోసం ప్రార్థించాలని కోరుతున్నాం. ఊళ్ళోపాడు రమేష్ కోసం పరిస్థితి పద్నాం మరి వాళ్ళ కోసం కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. చిట్టాడు గోవిందయ్య మానవరాలు స్వరూప చెవు ఆపరేషన్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చినారు. మరి త్వరగా కోరుకున్నట్టుగా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సంఘ కార్యక్రమాలు ఉదయం 10:30కి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మరి 12:30కి ఆరాధన ముగించబడుతుంది. ఆరాధన అనంతరం అందరికీ భోజనం సిద్ధపరచండి. భోజనం చేసుకుని బాగా కోరుకుంటున్నాం. ప్రతి బుధవారం సాయంత్రం గత 2 వారాలు మనం కూడుకొని వర్షాలు వాతావరణం సరిగా లేని వల్ల ఈ బుధవారం దేవుని చిత్తమైతే తిరిగి మనం ప్రార్థనా విజ్ఞాపన కూడికలో పాల్గొన్నాం.
శుక్రవారం స్త్రీల కోరికలు, గురువారం ప్రభు కోరికలు, శనివారం కూడా స్వార్థికుల కోరికలు ప్రార్థించి పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి తిరుపతిలో జరిగే ఆరాధన, గంగారపంలో, పోల్కట్టుమెట్టలో, ఆలూరు ఆయా ప్రాంతాల్లో జరిగే ఆరాధన కోసం, కార్యక్రమాల కోసం ప్రార్థించండి. దైవంలో సోదరుడు విజయ్ కుమార్ దేశ పరిచయం కోసం, కుటుంబం కోసం, బైబిల్ కాలేజీ కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఈరోజు ప్రార్థన చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మన మధ్యలో ఉన్న సోదరుడు శుభారాధన ఇచ్చి ప్రార్థన చేసి ఆరాధన ముగించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంది. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమికుల తండ్రి, పరిశుద్ధ దేవ, అవునది ప్రార్థనలో మీకు పిల్లల మేము మిమ్మల్ని సత్యంతోనూ ఆత్మతోనూ సంపూర్ణమైన మనసుతోనూ వేగంతోనూ ఆరాధించి పూజించి మహింపరిచినటువంటి భాగ్యకరమైన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునైన లోకంలో యోగ్యకరమైన వ్యక్తులు అనిపించేవారికి లేనటువంటి భాగ్యము, ఆ యోగ్యత మీతో సహవాసం కలుగుతూ, మీతో మాట్లాడుతున్నట్టు మీ సముఖంలో మేము గడుపుతూ గెలిచినటువంటి విలువైన సమయం, ఎంతో ఉపయోగకరమైనటువంటి ధన్యకరమైన సమయంలో మేము ఆలోచిస్తూ మీకు సంతోషిస్తూ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఆరాధన కార్యక్రమంలో మేము అపుస్తల బోధన బిల్లు ప్రకారం మేము దేని కోసం ప్రార్థన చేయడం అనేక వాక్యాలను తెలుసుకుంటున్నాగా మేము జీవంతో కూడి నిరీక్ష కలిగిన బిడ్డలుగా ఈ సమూహంలో ఎవరితో జీవించినట్లు మేము ఎల్లప్పుడూ ఆయన నిస్సహాయంతో, నిరాశతో కాకుండా, నిర్లిప్తంగా కాకుండా ఆయన సంతోషంగా, తేజస్తో ఆ పర్వత రాజ్యంలో మేము అనుభవించేటువంటి భాగ్యం ఏదైతే ఉందో, పర్వత రాజ్యంలో మేము అనుభవించేటువంటి జీవితం ఏదైతే ఉందో ఆయన తలంచుకుంటూ మేము తాత్కాలికమైన ఈ లోక యాత్రను మేము కొనసాగించినప్పుడు ఆ విషయాలను మేము తలపోసుకుంటూ మేము మీ సమూహాన్ని మేము సంతోషంగా గడిపే భాగ్యాన్ని గడిపినట్లు మాకు సమయాన్ని అనుగ్రహించమని, అలాంటి విలువైన సందేశాన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చిన మీ యొక్క కుమారుని ఎక్కువగా ఆశీర్వదించని బలపరిచిన అనేక ఆత్మీయమైనటువంటి సంగతులు బహుళించిన మీ యొక్క కుమారుని ఎక్కువ జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని వచ్చిన కుటుంబాన్ని బలపరిచమని ఆశీర్వదించమని నిర్ణయించుకుంటూ సంఘం కార్యక్రమం చేసినటువంటి మీ యొక్క కుమారుని అందరూ కూడా ఆశీర్వదించండి, బలపరచండి. సంఘంలో సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో సోదరి పరమకృషి మీద ప్రార్థన చేస్తున్నాం. చిక్కటి సహోదరు కోసం, స్వరూప కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయన పలు సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నామన్నా సహాయం చేయండి. ప్రత్యేకంగా సోదరి కృష్ణ ఫ్యామిలీ, అక్క కోటేశ్వర కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపక శక్తిని జ్ఞాపకం చేసుకోండి. సరైన సమయంలో మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ స్వస్థత, మీ యొక్క సహాయం కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి బిడ్డలు ఆయన సహాయం సరైన సమయంలో కానీ మీరు సహాయం చేస్తున్నారు, మీరు చేస్తారని నమ్ముచుని ప్రవర్తించుకుంటున్నా. ఆయన మరి సంఘ స్వార్థికులు విజయ్ కుమార్ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, అక్కడున్న బైబిల్ కాలేజీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏమేమి వసతులు కావాలో, ఎన్ని అవసరాలు అక్కర్లు కలిగి ఉన్నారో తగిన సమయంలో మీరు సహాయం చేయమని కోరుకుంటూ నేను వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మేము అందరూ కూడా పాల్గొనేటట్టు మాకు అలాంటి మనసును మాకు దయచేయమని, బుధవారం కార్యక్రమం కోసం, గురువారం కార్యక్రమం కోసం, స్పీడ్ కొడుకు కోసం, ఆయన స్వార్థ కొడుకు కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేస్తూ మేము ఆయన రాబోయే 19 వరకు ఈ రీతిగా మేము మరి సమాజంలో కూడా పర్యంతరం మనం భద్రపరచమని, కాపుదల అనుగ్రహించమని, ఆత్మీయత నుంచి పొందిపోకున్నట్లు సాతాను యొక్క పూర్తికి, సాతాను యొక్క ఆలోచనకి మాటలు మేము లోపడుకున్నట్లు మమ్మల్ని ఆత్మీయ బాధపరచని విశ్వాసం మేము కొనసాగించుతూ మేము వేసు వైపు చూసి మేము నాకు జీవనాన్ని కొనసాగించినట్టు సహాయం చేయండి. ఎక్కడ ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు.